అక్షిత చెప్తుంది శాన్వికి, అది నేను చరణ్ ఆల్బంలో పాడింది నేను కాదు, పల్లవి పాడింది అనగానే, మరి ఇప్పుడు దాకా మాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం అని చెప్పి అడుగుతుంది శాన్వి. చెప్దాం అనుకున్నాను కానీ అంటే సిచ్యువేషన్ రాలేదు, అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చరణ్ నా గొంతు విన్నాడంటే ప్రాబ్లం అయిపోతుంది, అందుకే నేను చాలా టెన్షన్ పడుతున్నాను అని చెప్పి చెప్తుందనమాట అక్షిత. మరి ఇప్పుడు ఏం చేద్దాము, చరణ్ విన్నాడంటే ఖచ్చితంగా నువ్వు పాడలేదని తెలిసిపోతుంది, అదేదైనా ప్రాబ్లమే అని చెప్పి అనగానే, అదే నా భయం అని చెప్పి అంటుంది అక్షిత. ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంటూ ఉంటే శాన్వి అప్పుడే అక్కడికి సుమలత వచ్చి అక్షిత అని చెప్పి అంటుంది. ఇక సుమలతకు కూడా తెలిసిపోయిందని చెప్పి ఇక అక్షిత ఇంకా ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. అది ఆంటీ అది అని చెప్పి అంటూ ఉంటే అక్షిత, ఎందుకు చెప్పలేదు, ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు, అసలు నాకు ముందే చెప్పు, ఒక్క మాట చెప్పు, నాకు కూడా ఈ కాంపిటీషన్ కాకపోతే ఇంకో కాంపిటీషన్ ఏదైనా పెట్టేదాన్ని, నీకు ఇబ్బంది అయ్యే కాంపిటీషన్ నేను ఎందుకు పెడతాను చెప్పు అని చెప్పి అంటుంది సుమలత. అప్పుడు అక్షిత మనసులో, హమ్మయ్య ఈ శాన్వికి ఈ సుమలత ఆంటీకి నా మీద అయితే కోపం రాలేదులే హమ్మయ్య అని చెప్పి అనుకుంటారనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే, మరి చరణ్ అయితే ఉంటాడు కదా, ఖచ్చితంగా నేను పాడలేదు ఆల్బంలో అని తెలిసిపోతుంది తను వింటే అని చెప్పి అనగానే, అప్పుడు శాన్వి, ఏం పర్లేదులే ఆ టైంకి నేను చరణ్ని అక్కడి నుంచి పంపించేస్తాను, తను అంటే నువ్వు పాడేటప్పుడు లేదనుకో ఇక ఏం ప్రాబ్లం ఉండదు కదా అనగానే, సరే అయితే అని చెప్పి అంటుంది అక్షిత. ఇక ఆ తర్వాత సుమలత, సరే అయితే పదండి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది కదా పదండి అని చెప్పి ఇక వెళ్ళమంటారనమాట. ఇక అందరూ వెళ్తూ ఉంటారు. ఇక ఇక అందరూ కూర్చుంటారనమాట కాన్ఫరెన్స్ హాల్. అప్పుడు అక్కడ పల్లవి, ఇటు చరణ్, అక్షిత, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఉంటారు, క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట. వచ్చిన గెస్ట్ సమీర గురించి, ఇక సమీర గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది అక్కడ యాంకర్. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా ఏంటి అని చెప్పి, మీ గురించి చెప్పండి అని చెప్పి, సింగర్గా ఎలా అయ్యారు అని చెప్పి స్టేజ్ మీదకి సమీర అని పిలుస్తుంది. ఇక సమీర స్టేజ్ మీదకి వచ్చి, చిన్నప్పటి నుంచి నేను ఈ స్టేజ్కి వచ్చానంటే మా అమ్మే కారణం చెప్పాలంటే, నాకు ఒక 3 ఏళ్ళు వయసు ఉన్నప్పటి నుంచి కూడా నేను సింగింగ్ ప్రాక్టీస్ చేశాను. ఇక అలా అలా కొన్ని స్టేజ్ షోస్ అలా ఇలా ఇచ్చాను. ఇక ఆ రకంగా ఈ రకంగా మీ ముందు సింగర్గా నించున్నాను ఈరోజు అని చెప్పి చెప్తుంది సమీర. మరి మీరు రీల్స్ ద్వారా కూడా చాలా పాపులర్ కదా మేడం, దాని గురించి ఎలాగా, అది కూడా మీకు ఇంట్రెస్టా అనగానే, లేదు ఖాళీ టైంలో ఏదో ట్రై చేశాను, ఆ రకంగా కూడా పాపులారిటీ ఇంకా ఎక్కువ వచ్చింది, జనాలకి ఇంకా బాగా తెలిసాను నేను, అది నాకు ప్లస్ అయింది, సో అదంతా గాడ్ గిఫ్ట్ అంతే, ఆ టాలెంట్ అంతా కూడా అని చెప్పి చెప్తుంది సమీర. ఇక ఆ తర్వాత యాంకర్, ఇక ఫస్ట్ రౌండ్లో 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పి ఇక ఒక్కొక్కరుగా పిలుస్తూ ఉంటుంది. ఇక చీఫ్ గెస్ట్గా సమీర కూర్చుని ఉంటుందన్నమాట. ఇక ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. చరణ్ ఏమో ఇక్కడే ఉన్నాడు, ఎలా అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అక్షిత. ఇక కొంత దూరంలో వేరే సోఫాలో శాన్వి పక్కన కూర్చుంటాడు చరణ్. ఎప్పుడెప్పుడు పాడుతుంది అక్షిత విందాము అని చెప్పి తను చాలా ఇదిగా చూస్తూ ఉంటాడనమాట. ఇక అక్షిత ఏమో సైగలు చేస్తుంది శాన్వికి, నా ఛాన్స్ వచ్చేస్తుంది, నేను పాడాల్సి వస్తుంది, ఎలాగోలా చరణ్ ఇక్కడి నుంచి పంపించు అని చెప్పి చెప్తూ ఉంటే, సరే నేను చూసుకుంటాను అని చెప్పి మెల్లగా తను సైగలు చేసి అబ్బా అని చెప్పి తల పట్టుకుంటుంది అనమాట శాన్వి. ఏమైందక్క, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అని చెప్పి చరణ్ అడుగుతాడు. అది చాలా తలనొప్పిగా ఉందిరా, అర్జెంటుగా వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకురా అని చెప్పి అంటుంది శాన్వి. ఇప్పుడు ఆ ట్యాబ్లెటా, కాసేపట్లో నెక్స్ట్ అక్షితనే పాడేది, ఇప్పుడు కాదులే అక్క కొంచెం సేపు ఆగు, వెయిట్ చెయ్యి, నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటే చరణ్, అంతేలే, నీకు నాకన్నా కూడా అక్షిత ఎక్కువైందారా, తలనొప్పితో అల్లాడిపోతూ ఉంటే ఏముంది, నువ్వు ఇక్కడ ఉండి మాత్రం ఏముంది, అక్షతకు సపోర్ట్గానే కదా, ఆ సపోర్ట్ ఏదో నేను ఇస్తాను అనగానే, అది కాదక్క నేనుంటే బాగుంటుంది, పోనీ చంటిని వెళ్ళమను అని చెప్పి అంటాడు చరణ్. ఆ చంటిగాని పంపిస్తే ఇంకో ఇదంటే వేరే ట్యాబ్లెట్ ఇంకేదో తీసుకొస్తాడు, సర్లే నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను, ఏం అవసరం లేదులే అని చెప్పి అలా శాన్వి కోపంగా అంటూ ఉంటే, అప్పుడు చరణ్, అబ్బా వద్దులే అక్క కూర్చో, నేనే వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పి చరణ్ వెళ్తాడనమాట. ఇక చూసావా పంపించాను అన్నట్టుగా తను కూడా ఆల్ ది బెస్ట్ అన్నట్టు సైకిల్ చేస్తూ ఉంటుంది ఈ శాన్వి అక్షితకి. ఇక మొత్తానికి చరణ్ అయితే అక్కడ ఉన్నాడనమాట ఫస్ట్ రౌండ్ టైంకి. ఆ తర్వాత ఇక అక్షిత ఛాన్స్ వస్తుంది అంటాను. ఇక అక్షితాన్ని పిలవగానే తను కూడా పాడుతుంది. పాడిన తర్వాత చాలా బాగా పాడావమ్మా అని చెప్పి అనగానే, తను నా ఫ్రెండ్ కూతురే అండి అని చెప్పి పక్కనున్న సుమలత చెప్తూ ఉంటుంది సమీర భరద్వాజ్కి. ఆ తర్వాత ఇక పల్లవి ఛాన్స్ వస్తుందనమాట. పల్లవి కూడా పాడుతుంది. ఇక అలాగా మొత్తం 10 మెంబర్స్ పాడేస్తారు, అందరు ఛాన్స్ అయిపోతుంది. ఇక విన్నింగ్ టైం సో బట్టి ఫస్ట్ రౌండ్లో ఎవరు విన్నర్ తెలుసుకోవాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటే, ఇక అప్పుడు సమీర, సరే అయితే ఇప్పుడు పాడిన 10 మెంబర్స్ కూడా స్టేజ్ మీదకి రండి ఒక్కొక్కరుగా అని చెప్పి చెప్తుంది. ఇక అందరూ స్టేజ్ మీదకి వస్తారనమాట. ఇక పల్లవి అక్షిత పక్క పక్కన నించుంటారు. ఇక అక్షిత ఏమో చాలా కోపంగా చిరాగ్గా చూస్తూ ఉంటుంది పల్లవిని. ఇక అక్కడున్న సమీర చెప్తూ ఉంటుంది ఒక్కొక్కరుగా, చాలా బాగా పాడారు, అయితే ఫస్ట్‌లో నేను చేసిన మిస్టేక్సే వీళ్ళు కూడా చేశారు, అంటే కొంతమందికి ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ కావాలనిపించింది, కొంతమంది బాగా పాడారు, సో ప్రజెంట్ ఫస్ట్ అయితే 10 మెంబర్స్‌లో 5 మెంబర్స్‌ని నెక్స్ట్ సెకండ్ రౌండ్‌కి పంపిస్తున్నాము, 5 మెంబర్స్ అయితే డ్రాప్ అవ్వాల్సిందే అని చెప్పి. ఇక అమ్మాయి నీ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరిని అని చెప్పి అటు ఇటు అక్షిత చూస్తూ ఉంటే, నిన్నే అమ్మా నిన్నే, నీ పేరేంటి అనగానే,
నా పేరు అక్షిత మేడం అనగానే, "నువ్వు చాలా బాగా పాడావు. నీ వాయిస్ చాలా బాగా సెట్ అయింది. చాలా బావుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయమ్మా. నువ్వైతే సెకండ్ రౌండ్‌కి వెళ్ళావు" అని చెప్పి అక్షితకి చెప్పగానే, ఇక అక్షిత పొగరుగా పల్లవిని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత పల్లవి, "నువ్వు కూడా సెకండ్ రౌండ్‌కి వెళ్ళావు" అని చెప్పి సమీర భరద్వాజ్ చెప్తుంది. ఆ తర్వాత ఇంక ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, అలా మొత్తానికి 5 మెంబర్స్ సెకండ్ రౌండ్‌కి వెళ్లారని చెప్పి అనౌన్స్ చేస్తుంది. తను మా ఫ్రెండ్ కూతురే అండి అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుందనమాట సమీరకి సుమలత. "ఓహ్! అవునా" అని చెప్పి సమీర అంటుంది. ఇక తర్వాత కొంచెం బ్రేక్ టైమ్ సెకండ్ రౌండ్‌కి అని చెప్పి అనగానే, ఇక పల్లవి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, "చాలా బాగా పాడావు ఫ్రెండు. నీ గొంతు చాలా బావుంది" అని చెప్పి చంటి మెచ్చుకుంటూ ఉంటాడు. ఇటు పక్క ఏమో సుమలత, సాన్వి ఇటు ఉంటారనమాట. అక్కడ అక్షిత కూడా ఉంటుంది. మొత్తానికి "నువ్వు సెకండ్ రౌండ్‌కి వెళ్ళావు" అని చెప్పి సాన్వి అంటుందనమాట. ఇక సుమలత అంటుంది, "మొత్తానికి నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం నువ్వు గెలిచేటట్టే కనిపిస్తున్నావు" అని చెప్పి అంటుందనమాట సుమలత అక్షితతోని. అప్పుడు అక్షిత, "ఏమో ఆంటీ నాకైతే డౌట్‌గా ఉంది. ఫస్ట్ రౌండ్ నేను విన్ అయ్యాను, బాగానే ఉంది, హ్యాపీగానే ఉంది. ఇక పల్లవి కూడా విన్ అయింది కదా! అందుకే నా టెన్షన్. ఇక అది సెకండ్ రౌండ్ కూడా విన్ అయ్యి ఫైనల్ రౌండ్ దాకా వచ్చిందంటే నా టెన్షన్ ఇక మామూలుగా ఉండదు" అని చెప్పి అనగానే, "అది నిజమేలే" అని చెప్పి అంటుంది. ఈ లోపల చరణ్ వస్తాడు. చరణ్ రాంగానే, "రేయ్, మన అక్షిత విన్ అయిందిరా ఫస్ట్ రౌండ్‌లో. ఇక తను సెకండ్ రౌండ్‌కి వెళ్ళింది. ఇక ఈవెన్ సమీర భరద్వాజ్ కూడా చాలా బాగా మెచ్చుకున్నాడు. తన వాయిస్ చాలా బావుందని" చెప్పి అనగానే, "అవునా" అని చెప్పి చరణ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. "అవునక్క, నువ్వేమో హెడేక్ అన్నావు కదా" అని చెప్పి అనగానే, అవునురా, ఇంకా హెడేక్ ఉంది. అయితే మన అక్షిత విన్ అయింది కదా! ఆ సంతోషంలో కొంచెం హెడేక్ కాసేపు మర్చిపోయాను అంతే. టాబ్లెట్స్ ఇవ్వు" అని చెప్పి తీసుకుంటుంది సాన్వి. ఇక ఇటు పక్కేమో అక్షిత, "ఏంటి చరణ్, నేను పాడుతున్నప్పుడు నువ్వు ఉండాలి కదా అక్కడ, ఎందుకు లేవు" అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇటు సాన్వి ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది. "ఏంటి అలా అడుగుతావు" అన్నట్టుగా. అదే అక్కకి కొంచెం బాగోకపోతే ఎళ్ళాలే" అని చెప్పి అంటాడనమాట చరణ్. "సరే అయితే నువ్వు నెక్స్ట్ రౌండ్ నుంచి ఇక్కడే నా పక్కనే ఉండాలి" అని చెప్పి అక్షిత అంటుంది. "యాహ్! ష్యూర్, ఇంకెక్కడికి ఎళ్ళను" అని చెప్పి చెప్తాడు చరణ్. ఇక ఇటు పక్క చంటి ఏమో అక్షిత, అక్షిత అనుకుంటూ అక్షిత దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అక్షిత ఇట్లా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చంటికి, ఇటు అక్షితకి మధ్యలో చరణ్ వచ్చి నించుంటాడు. "ఏంటి బ్రో, పక్కకి తప్పుకో" అని చెప్పి చంటి అంటూ ఉంటే, నేను గనుక ఇక్కడ మధ్యలో లేననుకో ఈ పాటికి అక్షిత అప్పడం అప్పడం అయిపోయేది" అనగానే, "సరేలే బ్రో, పక్కకు తప్పుకో, నేను అక్షితని తను గెలిచింది కదా, విషయానికి వచ్చాను" అని చెప్పి, "అక్షిత, నువ్వు చాలా బాగా పాడావు. నువ్వు ఖచ్చితంగా నా ప్రేయర్స్ సక్సెస్ అయ్యాయి. నువ్వు ఫైనల్ రౌండ్ కూడా వెళ్తావు, విన్ అవుతావు" అని చెప్పి అలా చరణ్ అదే చంటి చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత సుమలత, "సరే పదండి, సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అవబోతుంది కదా, పదండి" అనగానే ఇక అక్కడి నుంచి చంటి, చరణ్ వెళ్ళిపోతారనమాట. ఇక అక్షిత కంగారు పడుతూ ఉంటే అప్పుడు ఇక సాన్వి అంటుంది, "నువ్వేం కంగారు పడకు, సెకండ్ రౌండ్‌లో అది పార్టిసిపేట్ అయితే కదా ఫైనల్ రౌండ్‌కి వచ్చి విన్ అవ్వడానికి" అనగానే, "ఏం మాట్లాడుతున్నావు, మరి ఏం చేయబోతున్నావు" అని చెప్పి అడుగుతుంది అక్షిత. "ఒకసారి అటు చూడు" అని చెప్పి అంటుందనమాట సాన్వి. ఇక అప్పుడే ఇటు పల్లవి వాటర్ తాగడానికి వస్తుందనమాట. వాటర్ తాగుతూ ఉండేస్తే ఇద్దరు రౌడీలు వచ్చి పల్లవి నోరు మూసేసి కట్టి పక్కకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక అక్షత చాలా హ్యాపీగా, "బాగైంది, ఇది ఇక సెకండ్ రౌండ్‌కి రాదు. ఇక నేనే సెకండ్ రౌండ్‌లో విన్ అవుతాను. ఇక ఫైనల్ రౌండ్ కూడా విన్ అవుతాను" అని చెప్పి అక్షిత చూస్తూ అలా మనసులో అనుకుంటుంది. ఇక సాన్వి, ఇటు అక్షిత ఇద్దరు పల్లవిని అలా తీసుకెళ్తూ ఉంటే రౌడీలు అయితే అప్పుడే ఇక చరణ్ ఫోన్ మాట్లాడుతూ ఇటువైపుగా వస్తాడనమాట. రౌడీలు ఎటువైతే పల్లవిని తీసుకెళ్తూ ఉంటారో, ఇక పల్లవిని ఎక్కడ రౌడీలు తీసుకెళ్ళడం ఈ చరణ్ చూసేస్తాడా అని చెప్పి చాలా కంగారుగా అక్షిత చూస్తూ ఇక సాన్వికి కూడా సైగలు చేస్తుంది. ఇక సాన్వి, అటు అక్షిత ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. ఎక్కడ ఈ చరణ్ చూస్తాడా, పల్లవిని కాపాడేస్తాడా అని చెప్పి. మరి కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందని తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.